ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రాజకీయాలు మానుకోండి. ఇటువంటి లేనిపోని ఆరోపణలు చేయడం తగదు, తెలుసుకొని మాట్లాడాలని చెప్పాను నేను. కళ్యాణ్ రెడ్డి చెప్తాడా? కళ్యాణ్ రెడ్డి మన హైదరాబాద్ వచ్చి పార్టీలో గొలగొట్టున్నాడు. మా అల్లుడు మా అక్క కొడుకు జంగారెడ్డి పెరిగిన తీసుకున్నాడు. దానికి మీకు సంబంధం ఉందన్నాడు. సంబంధం ఉన్నట్టు ఒక చిన్న కాగితం ముక్క కానీ ఏదైనా డాక్యుమెంట్ కానీ ప్రూఫ్ చేయమని మాకు సంబంధం ఉన్నాడు. పొద్దుగాల మాట్లాడినా చెప్తలేడు ఆయన. మాకు సంబంధం లేని ఇష్యూ మాట్లాడడం కరెక్ట్ కాదు. రాజకీయ అనుభవం లేకపోతే హెచ్ఎంటీ వాళ్ళు కోచింగ్ ఇస్తున్నారు, పోయి కోచింగ్ నేర్చుకోమని పోయి హెచ్ఎంటీలు ఇస్తురుగా అలా నేర్చుకోవాలి. పోయి వక్త అని మంచి కోచింగ్ ఇస్తూ ఉన్నారు, నేర్చుకోవాలి. మేము 90 నుంచి రాజకీయాలలో ఉన్నాం. మాది వ్యవసాయ కుటుంబం. మా ఇంట్లో ఎవరు లీడర్ కాదు. మాకు రాజకీయంగా కొద్ది గొప్ప నేర్చుకున్న పీజీఆర్ నుంచి నేర్చుకున్నాం. కొన్ని భగవాన్ గీట పనిచేసే మనస్తత్వం ఉన్న వ్యక్తిని నేను. నా తలకాయ కొట్టోడు వచ్చినా పనిచేసే ఉన్న ఆలోచన వ్యక్తిని నేను. కానీ ఓని మోసం చేసే లెక్కలు, ఓని ద్రోహం చేసే లెక్కలు, కబ్జా పెట్టి చేసే లెక్కలు. నేను మండల ప్రజలు ఉన్నప్పుడు ఎవడు అడిగేటోడు లేడప్పుడు. ఎన్ని ఎకరాలు కబ్జా పెట్టి అడిగేటోడు లేడప్పుడు. చాలా మంది కబ్జా పెట్టి పేర్లు చెప్తే మరి పరిచయం అవుతారు మీరు. కాబట్టి కాటా శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడే మాటలన్నీ ఫేక్ మాటలు. నువ్వు తెలుసుకోవాలి. ఒక నేషనల్ పార్టీ నుంచి 2 సార్లు పోటీ చేసినావు. నువ్వు ఇంకా బచ్పన మాటలు మాట్లాడితే వాడు ఒప్పుకునే పరిస్థితి లేడు. మొన్ననే నెల కిందనే నీకు 5 మున్సిపాలిటీల చెంపలు వాయగొట్టిరు. చెంపలు చెల్లుమనే 2 మా కార్యకర్తల బలంతో 5 మున్సిపాలిటీలు గెలవడం. అందరూ ప్రతి ఒక్కరు కార్యకర్తలు సైనికులుగా పనిచేసి గెలిపించుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న కాదు, గ్రామాల్లో ఉన్న అందరూ ప్రతి ఒక్కరూ ఒక సైనికులుగా పనిచేసి 5కి 5 గెలుచుకోవడం జరిగింది. రేపు రాబోయే గ్రేటర్ హైదరాబాద్ కానీ మండలాలు కానీ ఇదే పరిస్థితి ఉంటుంది, ఇదే రిజల్ట్ ఉంటుంది. నువ్వు తయారుడు బిడ్డ అని చెప్తాను నేను. ఎందుకు చెప్తున్నానంటే అవగాహన లేని మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. అవగాహనతో తెలుసుకొని మాట్లాడాలి, తెలియకపోతే తెలుసుకోవాలి. నా మైనింగ్ విషయంలో మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నాతో ఏమన్నా మా సంతోష్ సాయితో ఏమన్నా తప్పు జరిగితే దాని అధికారులతో రెటిఫై చేసుకుంటా. ఎక్కువ కొట్టినట్టుంటే పెనాల్టీ కడతా. సిద్ధంగా ఉన్నా, తప్పును ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నా నేను. కానీ ఇష్టానుసారంగా మీరు చేసి పొలిటికల్ ప్రెషర్లు పెట్టి 2 సంవత్సరాలు సీజ్ చేసి ఇవన్నీ గిట్ట చేయడం కరెక్ట్ కాదు. మీరు చేసేటివన్నీ చిట్ట చాలా పెద్దగా ఉంది. మళ్ళీ అవసరంగా పెడతా బయట. మీరు చెప్పిన దానికే కౌంటర్ చేయడం జరుగుతుంది. మీరు చేసే హరాస్మెంట్లు టీఎస్ఐ పాస్కు సంబంధించిన ల్యాండ్ల విషయంలో ఇంచుమించు 600-700 ఎకరాల ల్యాండ్ లావాదేవీలు నడుస్తూ ఉన్నాయి. దాని మీద ప్రత్యేకంగా టోటల్ ఆధారాలతో సహా ఏ గ్రామంలో ఎంత పోతా ఉన్నది, రైతులతో ఎటువంటి ఇబ్బందులు పెడతా ఉన్నారు, ఎటువంటి బలవంతంగా తీసుకుంటా ఉన్నారు, రైతులకు ఇచ్చే రేటు ఒకటి, ఇండస్ట్రీ వాళ్ళకి ఇచ్చే రేటు ఒకటి. దాని మీద పెద్ద రియల్ ఎస్టేట్ దందా నడుస్తూ ఉన్నది. అవన్నీ ఆధారాలతో అన్ని సేకరించడం జరుగుతూ ఉన్నది. మీ ముందే పెడతాం. టీఎస్ఐ పాసు ఎండి ఆఫీస్ ముట్టడిస్తాం, కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం. వదిలిపెట్టే క్వశ్చనే లేదనుకో చెప్తా ఉన్నా. కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ ప్రతి ఒక్కరికి చిన్న దాకా పెద్ద దాకా మొత్తము ముడుపులు ముడుతూ ఉన్నాయి. మా మండల నాయకులు చెప్తా ఉన్నారు. మరి అందరూ పూర్తి వివరాలతో తీసుకున్నాక మాట్లాడదామని చెప్పి ఇప్పుడే చెప్తే గుమ్మడిదారులు కానీ జిన్నారపులు కానీ రేపు ఒక మండలి వచ్చినా ఇంకో మండలి వచ్చిన తర్వాత అవన్నీ పూర్తి ఆధారాలతో ముందుకు వస్తాం. ఈ 62 సర్వే నెంబర్కి సంబంధించిన డాక్యుమెంట్ అందరూ పంపిస్తాను నేను.
దాని ఎక్కడ ఏమాత్రం లోపం ఉన్నా మీరు మళ్ళీ నాకు అడగొచ్చు, నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. కాబట్టి నిన్న జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్లో లేనిపోని ఫేక్ మాటలు చెప్పిన, బటాబాజ్ జూటాబాజ్ మాటలు చెప్పిన పూర్తి స్థాయిలో ఖండిస్తూ